వెల్కమ్ బ్యాక్. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద టీడీపీ నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారులకు వినతి పత్రం సమర్పించారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరు కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పెనుమర్తి రామ్ కుమార్, అల్లూరి రామకృష్ణ, గుమ్మడి ప్రసాద్, కొండ్రెడ్డి కిషోర్, తుటికుంట రాము, నంబూరి రామచంద్రరాజు, పోతురి అంబేద్కర్, చిట్టిబోయిన రామలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆర్యవైశ్యుల సంక్షేమానికి కృషి చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వైఎస్ఆర్సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు వందనపు సాయిబాల పద్మ సూచించారు. జంగారెడ్డిగూడెం మండలంలో లక్కవరం గ్రామంలో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. దీనిలో భాగంగా చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థి కంబం విజయరాజును ఆర్యవైశ్యులకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా సాయిబాల పద్మ మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి మరలా వైఎస్ఆర్సీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఆర్యవైశ్యులు పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పోలవరం పరిశీలకులు జట్టి గురునాథరావు, నాయకులు వందనపు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. గత ఇక్కడ అన్ని పార్టీల వాళ్ళు ఉండొచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అలా కాకుండా ఆయన గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన మొదటి 5 years లోనే మన ఆర్యవైశ్యులకి చాలా సముచిత స్థానాలు, ఒక మినిస్టర్ అవనివ్వండి, ఒక డిప్యూటీ స్పీకర్ అవనివ్వండి, అలాగే ఒక కార్పొరేషన్ చైర్మన్ అవనివ్వండి, అలాగా నాలాగా ఎన్నో పదవులు, చాలా మంది సుమారుగా నాకు తెలిసి ఒక 10 మంది దాకా పెద్ద పదవుల్లో ఉన్నవాడు. చిన్నవి వైస్ చైర్మన్లు, ఇప్పుడు మన వాసవి ఉంది వైస్ చైర్మన్, కౌన్సిలర్స్ ఉన్నారు. ఇలాంటి చిన్నవి కాకుండా పెద్ద పెద్ద పదవులే మన ఆర్యవైశ్యులకి సుమారుగా ఒక 10 మంది. అంటే మనం ముఖ్యంగా రాజకీయాల్లో మన అవసరం ఉన్నప్పుడు ఎక్కడికన్నా వెళ్ళాలి, తప్పదు. కానీ మన అనేవాళ్ళు ఉన్నప్పుడు మన ఆర్యవైశ్యులకి ఏంటంటే కొంచెం మొహమాటం ఎక్కువ కాబట్టి బయటకు వెళ్ళి మమ్మల్ని అడగాలి అంటే మనకు కష్టంగా ఉంటుంది. కాబట్టి మన అనేవాళ్ళు ఉంటే మన స్పీడ్ గా ఒక అడుగు ముందుకేస్తాం. వేసవి ఉష్ణోగ్రతలకు గురి కాకుండా ప్రజలు అనారోగ్యాల పాలు కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ వందనపు రవికిరణ్ సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని అశ్వారావుపేట రోడ్ లో వందనపు చంద్రశేఖరరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రేపాక శ్రీనివాస్ తో కలిసి రవికిరణ్ మాట్లాడుతూ వేసవి దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రెసిడెంట్ వందనపు రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున జంగారెడ్డిగూడెం మా రాధస్వామి సత్సంగ భవనం దగ్గరలో చలివేంద్రాన్ని ఓపెన్ చేయడం జరిగిందండి. దీంతో పాటు మజ్జిగ వితరణ కూడా జరుగుతుంది. వందనపు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వాళ్ళ మజ్జిగ వితరణ స్టార్ట్ చేయడం జరిగింది. చలివేంద్రం కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ బైపాస్లో ఎవరు పెట్టలేదండి. కొంచెం అందరూ ఊళ్ళో ఉన్నాయి తప్ప ఇక్కడ ఎవరు లేరు. అందుకే అందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మా సత్సంగాలు పక్కన రాధస్వామి సత్సంగ భవనం పక్కనే పెట్టడం జరిగింది. అందరూ ఈ జనాలు దీన్ని యూటిలైజ్ చేసుకుని అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. ఈ అవకాశం ఉన్నటువంటి మీడియా వారికి కూడా మా ధన్యవాదాలు చెప్తున్నాం. వందనపు చంద్రశేఖర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ రోజున ఇక్కడ చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈ వేసవి తగ్గేంత వరకు రోజు చల్లని నీరు అండ్ మజ్జిగ వితరణ జరుగును. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అందరూ రాబోయే ఎన్నికలలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని నాయకులు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 25వ వార్డులో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దీనిలో భాగంగా నాయకులు గడప గడపకు వెళ్లి ఎన్నికల మేనిఫెస్టోను వివరించారు. అదేవిధంగా ఓట్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ వార్డు అధ్యక్షులు ఉదరా సుబ్బారావు, కార్యదర్శి తామారి వెంకటరమణ, మానికల సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. మేము దాదాపుగా తెలుగుదేశం పార్టీ అయితేనే, జనసేన అయితేనే, బీజేపీ పార్టీ మేము ముగ్గురు సమిష్టిగా గత 20 రోజుల నుంచి ముమ్మర ప్రచారం చేస్తున్నాం టౌన్లో.
ప్రతి ఇంటికి వెళ్ళాం, ప్రతి వీధికి వెళ్ళాం, ప్రతి మామని, తాతని, యువతని, వ్యాపారస్తుల్ని, వ్యవసాయదారుని, వ్యవసాయ కూలీల్ని, ఉద్యోగస్తుల్ని ఒకళ్ళని కాదు అన్ని వర్గాల వారిని కలిసామండి. మీరు నమ్మరు, 1983లో అన్న నందమూరి తారక రామారావు గారి ఎలక్షన్స్ అప్పుడు ఏదైతే వేవ్ వచ్చిందో అదే వేవ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. బంపర్ మెజార్టీతో చింతలపూడి నియోజకవర్గం సొంగ రోషన్ కుమార్ గారు 30,000 నుంచి 40 ఓట్ల మెజార్టీతో నగ్గిపోతున్నాడు. అలాగే పుట్ట మహేష్ యాదవ్ ఏలూరు పార్లమెంట్ సభ్యులు 2 లక్షల మెజార్టీతో నగ్గిపోతున్న సందర్భంగా తెలియపరుచుకుంటూ మీరు మాకు ఈ కార్యక్రమానికి ప్రచార కార్యక్రమానికి వస్తున్నటువంటి జనసేన, బీజేపీ, తెలుగుదేశం పుట్టుకుంటున్న అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటున్నానండి. రేపు మే 13వ తారీఖున జంగారెడ్డిగూడెమే కాకుండా చంద్రపూడి యొక్క ప్రజలందరూ కూడా సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. త్యాగాలతో కూడిన పోరాటాలు చేయడమే అల్లూరి సీతారామరాజుకు అర్పించే నిజమైన నివాళి అని ఐఎఫ్టియు రాష్ట్ర కోశాధికారి కెవి రమణ పిలుపునిచ్చారు. అల్లూరి సీతారామరాజు 100వ వర్ధంతి సందర్భంగా జంగారెడ్డిగూడెం అల్లూరి సీతారామరాజు విగ్రహానికి ఐఎఫ్టియు నాయకులు ఉప్పట్టి దాసు, మద్దిపట్టి లక్ష్మయ్య, కెవి రమణలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అల్లూరి స్ఫూర్తితో యువత పోరాటాలకు సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తానిగడప వెంకటేష్, ముప్పిడి రామకృష్ణ, ఎం నాగరాజు, దిరిసి పాము శ్రీను, దోసూరి నాగరాజు, పింగిలి బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. దేశం వేరే దేశం దోపిడీ లేని సమాజం కావాలని ఆనాడు అల్లూరి సీతారామరాజు చిరు ప్రాయంలోనే అటవీ ప్రాంతాన్ని ఎంచుకొని బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అక్కడ గిరిజనులు చైతన్యవంతం చేసి సాయుధ పోరాటం నిర్వహించారు. 2 సంవత్సరాల పైగా జరిగిన సాయుధ పోరాటంలో మొత్తం ఈ భూమండలం మీద మెజార్టీ దేశాలను ఆక్రమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని గడగడలాడించారు. ఒక ద్రోహించిన సమాచారం మేరకు సరిగ్గా 100 సంవత్సరాల క్రితం ఇదే రోజు బ్రిటిష్ వారు అల్లూరి సీతారామరాజు హత్య చేశారు. ఆనాడు అల్లూరి సీతారామరాజు ఏ ఆశయం కోసం మరణించారో ఆ ఆశయం నేటికి నెరవేరలేదు. ఒక మనిషిని వేరొక మనిషి దోపిడీ చేయడమే కాకుండా నేటి పాలక వర్గాలు కులాల పేరు మీద, మతాల పేరు మీద విచ్ఛిన్నం చేస్తూ దేశ సంపదని కార్పొరేట్ సంస్థలకి దోపిడీ చేస్తున్నాయి. ఈ విధానాలకు వ్యతిరేకంగా మరొక అల్లూరి సీతారామరాజు మనం భారతదేశంలో పుట్టాలి. అటువంటి పోరాటాలు మనం చేయాలి. దేశాన్ని రక్షించుకోవడం కోసం యువత ముందుకు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చినవెంకన్న హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 20 రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 1.87 కోట్ల రూపాయల అధిక ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండపం ఆవరణలో సోమవారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ హుండీల లెక్కింపులో స్వామివారికి 1,87,54,150 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. అలాగే భక్తుల కానుకల రూపేణా 241 గ్రాముల బంగారం, 6 కేజీల 410 గ్రాముల వెండి లభించినట్లు ఈవో వివరించారు. అలాగే రద్దయిన 500 రూపాయల నోట్లు 21, అలాగే 1000 నోట్లు 1, అదే విధంగా 2000 నోట్లు 10 వచ్చినట్టు తెలిపారు. విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించిందని అన్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 100వ వర్ధంతిని జంగారెడ్డిగూడెం పట్టణంలో అప్లాండ్ క్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. అల్లూరి చిత్రపటానికి సంఘ సభ్యులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా అల్లూరి జీవిత చరిత్రను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు పెన్మచ్చ రంగరాజు, ప్రధాన కార్యదర్శి నంబూరి రామచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి స్పష్టం. పోలవరం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిని గెలిపించేందుకు యువత ముందుకు రావడం ఎంతో అభినందనీయం. మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబు వెల్లడి. ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో పట్ల ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు వెల్లడి. జంగారెడ్డిగూడెంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం, నేల కూలిన భారీ వృక్షాలు, రోడ్లపైకి చేరుకున్న వర్షపు నీరు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.